హాయ్ హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈరోజు వీడియో ఏంటో తెలుసుకునే ముందు మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. ఏంటి పొద్దున్నే ఎక్కడికి వెళ్ళిపోతున్నా అనుకుంటున్నారు కదా, అప్పుడు ఒక ప్లేస్ చూపిస్తాను. ఆ ప్లేస్ చూపించి కానీ ఎక్కడికి వెళ్తున్నానో మీకైతే నా పాత సబ్స్క్రైబర్స్ అందరూ గెస్ట్ చేసేస్తారు. మీరు ఆల్రెడీ గెస్ట్ చేసి ఉంటారు కదా. నేనైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అనమాట. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను, స్టేషన్ చూపిస్తున్నాను ఏంటి అనుకుంటున్నారు కదా. ఏం కాదు, కంగారు పడకండి. ఈ వీడియో లాస్ట్లో చెప్పేస్తాను ఎక్కడికి వెళ్తున్నామో ఏంటో. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక డెస్టినేషన్ స్పాట్కి వెళ్తున్నాం అనమాట. ఎప్పటి నుంచో వెళ్దాం అనుకున్నాము, బట్ ఇప్పటికైతే కుదిరింది. అది కార్ అయితే అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పార్క్ చేసుకున్నాం. ఫస్ట్ ట్రిప్లో మా కజిన్స్ నలుగురు వచ్చాం అనమాట. మేము ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీదకి వెళ్ళాలి. స్టెప్స్ ఎక్కడో దూరంగా ఉన్నాయో ఒక చిన్న అడ్వెంచర్ చేసాం గైస్. మేము ఏం చేసామంటే ట్రాక్ మీద నుంచి దాటాం అనమాట ఫర్ ది ఫస్ట్ టైం. చాలా కామెడీ. మీరు ఎప్పుడైనా ఇలాంటి అడ్వెంచర్ చేస్తుంటే నాకు కామెంట్ చేసి చెప్పండి. సో అందరూ చేశారు. ఇంకా చూస్తుండగానే మా ట్రైన్ కూడా అయితే వచ్చేసింది. ఎక్కి మా సీట్స్ చూసుకున్నాం. మేము రిజర్వేషన్ చేయించుకున్నాం అనమాట. మా సీట్స్ చూసుకుని లగేజెస్ అన్ని పెట్టుకునే లోపల సామాన్లు కూడా వచ్చేసింది గైస్. లిటరల్గా అంతసేపు మేము తీసుకున్నాము. కూర్చున్న వాళ్ళు మేము కూర్చున్నాం కదా లెగమంటారే, మేము రిజర్వేషన్ చేయించుకున్నాం అన్నా కూడా లెగలేదు. అప్పుడు టికెట్స్ అవి చూపించి టీసీ వచ్చిన తర్వాత అయితే అప్పుడు లెగిసారు వాళ్ళు. అప్పుడైతే మా సీట్స్ మాకు ప్రొవైడ్ చేశారు. ఇంకా అసలు క్లైమేట్ అయితే చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది. వ్యూ కూడా చూడండి ఎంత బాగుందో పీస్ఫుల్గా. గైస్ మీరు చూసినట్టయితే మనమైతే మన డెస్టినేషన్ స్పాట్ రీచ్ అయిపోయాము. ఎవరైనా నేను చెప్పకముందు గెస్ట్ చేసి ఉంటే కనుక కామెంట్ చేసేయండి. సో మీరందరూ గెస్ట్ చేసే ఉంటారు, బట్ నేను కూడా చెప్పాలి కదా, ఫార్మాలిటీకి చెప్పేస్తున్నాను. మేము వచ్చిన ప్లేస్ వచ్చేసి వైజాగ్ అనమాట. అదే విజయనగరం. స్టేషన్లో అయితే ట్రైన్ ఆగింది. దిగకపోతే ట్రైన్ వెళ్ళిపోతుంది గైస్. దిగేసాం అందరికీ 2 బ్యాగ్స్ వచ్చాయి గైస్. బట్ నాకైతే ఒక చిన్న బ్యాగ్ ప్యాక్ ఇచ్చారు, ఎందుకంటే నేను వీడియో తీయాలి కదా. సో వాళ్ళందరూ నాకు సపోర్ట్ చేశారు. ఈ 3 డేస్ ట్రిప్లో కూడా వాళ్ళు ఎక్కడ నాకు ఏ ఇబ్బంది పెట్టలేదు అనమాట. లైక్ ఇది చెయ్యి అది చెయ్యి అని ఏ పని చెప్పలేదు, ఏ వరకు అలౌట్ చేయలేదు. చక్కగా నేనైతే నా వీడియోస్ని తీసుకున్నాను. వాళ్ళు ఎంజాయ్ చేశారు, నేను ఎంజాయ్ చేశాను. అండ్ స్టేషన్ నుంచి మీరు చూడొచ్చు వ్యూ ఎంత బాగుందో, కొండలు అవి. అండ్ ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళామని అయితే వీడియోస్లో మీకు షేర్ చేస్తూ ఉంటాను, చూస్తూ ఉండండి. స్టేషన్ నుంచి అయితే బయటకు వచ్చేసాం గైస్. బయటికి రాగానే మేము క్యాబ్స్కి ట్రై చేసాం, కానీ క్యాబ్ ఒకరికి బుక్ అవుతే ఒకరికి బుక్ అవ్వట్లేదు. సో అయితే మళ్ళీ ఇబ్బంది పడిపోతాం, మనకి రూమ్ అది ఇంకా తెలియదు కదా అనేసి అయితే బయటే ఆటో స్టాండ్ ఉంటే ఒక 2 ఆటోలు సరిపోయినాయి గైస్ మా అందరికీ. మొత్తం మేము 13 మెంబర్స్ ఉన్నాము. ఒక దాంట్లో 6 మెంబర్స్, ఒక దాంట్లో 7 మెంబర్స్ ఎక్కేసి అయితే మేము ఇక్కడికి వచ్చేసాం మా రూమ్ దగ్గరికి. మా రూమ్ జస్ట్ 15 మినిట్స్ అనమాట. ఇది వచ్చేసి తెలుగు ఫ్లైఓవర్ ఆపోజిట్లో ఉంది. తెలుగు ఫ్లైఓవర్ రోడ్ అనమాట ఇది. దానికి ఒక సైడ్ ఉందనమాట అక్షయ హోటల్ అనేసి. ఇక్కడైతే మేము తీసుకున్నాం. మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు వైజాగ్లో, సో వాళ్ళ ద్వారా కాంటాక్ట్ అయ్యి అయితే ఇక్కడ తీసుకున్నాము. మాకు ఇది రూమ్ దగ్గరగా ఉంది స్టేషన్కి కూడా. మేమైతే హోటల్ లోపలికి వచ్చేసాం గైస్. మేనేజర్తో అయితే మాట్లాడేసాము. మాకు ఒక 3 రూమ్స్ అలాట్ చేశారు. మేము ముందే బుక్ చేసుకున్నాం అనమాట. మొత్తం 13 మెంబర్స్కి 3 రూమ్స్ బుక్ చేసుకున్నాం. రూమ్కి 4 మెంబర్స్ వచ్చేలాగా అనమాట. ఒక రూమ్ మటుకు 5 మెంబర్స్ వచ్చారు. ఇంకెళ్ళి అక్కడ ఫేస్ వాషెస్ అవి చేసుకుని అయితే పక్కనే ఉన్న రెస్టారెంట్కి వెళ్ళాము. వాకబుల్ డిస్టెన్స్ ఒక 5 మినిట్స్ పట్టింది. అంటే మేము ఈరోజు టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాం. సో అందుకని వెజ్ తినాలని వెజ్ రెస్టారెంట్స్ వెతికితే శ్రీ సాయిరామ్ పార్లర్ మీల్స్ అండ్ టిఫిన్ అని ఒక రెస్టారెంట్ కనిపించింది. సో ఇంక మీల్స్ అయితే తినేసాం గైస్. అందరూ వీడియో తీయడానికి అయితే నాకు అసలు కుదరలేదు. అప్పటికే చాలా లేట్ అయిపోయింది మేము అనుకున్న టైం కన్నా. సో ఇంకా బయటికి రాగానే అక్కడి నుంచి సింహాచలం బస్సెస్ ఉంటాయని చెప్పారు. ఎవ్రీ 15 మినిట్స్కి ఒక బస్సు. సో రాగానే బస్ దొరికింది, ఎక్కేసాము. సింహాచలం డిపోకి వెళ్ళగానే అక్కడి నుంచి సింహాచలం కొండపైకి మళ్ళీ సపరేట్గా బస్సెస్ అయితే ఉన్నాయి గైస్. సో ఆ బస్సు ఎక్కేసి అయితే పైకి కొండ మీదకి స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ నుంచి వ్యూ అయితే మీరు చూసేసేయండి. మీరు చూస్తున్నట్టయితే గైస్ మనం కొండ మీదకి వచ్చేసాము. చూడండి ఎంత బాగుందో. అండ్ ఇక్కడ అన్ని షాప్స్ ఉన్నాయి కొన్ని చిన్నగా. సో అటు సైడ్ నుంచి అయితే మనకి రూట్ ఉందన్నమాట వెళ్ళటానికి. సో టెంపుల్ లోపలికి అయితే స్లిప్పర్స్ అవి అక్కడ పెట్టి వచ్చేసాం. మొబైల్స్ నాట్ అలౌడ్ అంట. సో అందుకే మొబైల్స్ కౌంటర్లో అయితే పెట్టేసాము. ఇంక ఫైనల్గా మాకు దర్శనం అయితే అయిపోయింది గైస్.
ఇంక మీకు తెలిసిందే కదా గైస్, మనం ఎక్కడికెళ్ళినా ఫోటోలు, వీడియోలు లేకపోతే అస్సలు ఉండలేము. గుర్తుగా ఉండాలి కదా! ఆ ఫోటోసే మనకు గుర్తుగా ఉంటే తర్వాత మనం పలానా ప్లేస్‌కెళ్ళామని చెప్పుకోవడానికి. సో, అందుకే ఇక్కడ అందరూ ఫ్యామిలీ ఫోటోస్, ఫ్యామిలీ పిక్స్ అయితే తీసేసుకున్నాము. మీరు కూడా చూడండి, దండం పెట్టుకోండి. మా సబ్స్క్రైబర్స్ అందరూ బాగుండాలి అయితే నేను దేవుడికి దండం పెట్టుకున్నాను. సో, ఇంక తర్వాత ఒక 45 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత అయితే మాకొక బస్సు వచ్చింది మళ్ళీ కిందకెళ్ళడానికి. బట్ మేము అక్కడ వాళ్ళని అడిగాము. మేము నెక్స్ట్ వెళ్ళాలనుకునే ప్లేస్ వచ్చేసి కనక మహాలక్ష్మి టెంపుల్ అనమాట. సో, అందుకే అక్కడికి కూడా డైరెక్ట్‌గా ఇక్కడి నుంచి బసెస్ ఉంటాయంట, అదే రూటు. సో, ఇంకా ఆ బస్ కోసమే వెయిట్ చేసి ఆ బస్ అయితే ఎక్కేసాము. మీరు చూడండి వ్యూ ఎంత బాగుందో. అప్పటికే టైం 4:35 అవుతుందనుకుంటా. చాలా బాగుంది. సన్‌సెట్ అవుతుంది కదా! అండ్ ఇక్కడ చూసారా వెంకటేశ్వర నామాలు, అసలు గూస్ బంప్స్ వచ్చినాయి నాకు ఇది చూస్తుంటే. అండ్ అక్కడి నుంచి కనక మహాలక్ష్మి టెంపుల్‌కి అయితే వచ్చేసాము. ఇది మేము షార్ట్‌లో మీకు చూపించాను గైస్, చూడండి. అంటే నేను లాంగ్ వీడియో దీని గురించి సెపరేట్‌గా ఏం తీయలేదు, మర్చిపోయాను అనమాట. అండ్ అక్కడి నుంచి ఆటోస్ కట్టించుకుని అయితే ఆర్కే బీచ్‌కి వచ్చేసాము. అక్కడి నుంచి దగ్గరే ఆర్కే బీచ్. సో, పర్ హెడ్ మాకు 25 రూపీస్ అట్లా ఛార్జ్ చేశారనుకుంటా. అండ్ ఇక్కడికి ఆర్కే బీచ్‌కి వచ్చేసాము. ఇంకా మార్నింగ్ నుంచి ఎంత తిరిగినా నైట్ ఇక్కడ ఆర్కే బీచ్ దగ్గర కూర్చోగానే అసలు బీచ్ వ్యూకి చాలా పీస్‌ఫుల్‌గా అనిపించింది. నెక్స్ట్ మేము ఎక్కడికి వెళ్ళాము, ఏ ప్లేసెస్‌కి తిరిగామని అయితే ప్రతిదీ మీకు షార్ట్స్‌లో మెన్షన్ చేసి అలాగే లాంగ్ వీడియోస్ కూడా పెడుతూ ఉంటాను, చూడండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ గైస్, లవ్ యూ ఆల్. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.